నా మొగుడు తాకుండా కరెక్ట్ గా గాను ఉంటే ఈ రోజు ₹1 సంపాదించుకునే వాళ్ళంగా. అంతా నాకు కర్మలే. అక్క అక్క మీరు ఈరోజు ఇల్లు ఖాళీ చేసేయండి అక్క, అంతే. తమ్ముడు ఒక 10 రోజులు టైం ఇయ్యి తమ్ముడు, ఇంటి బాడికి మొత్తం కట్టేస్తా. అక్క మీరు ఇప్పటికీ ఇంటి పడి కట్టక 5 నెలలు అయింది అక్క. రేపు ఒక్కరోజు మీకు టైం ఇస్తున్నా, కట్టకపోతే మర్యాద ఉంటే చెప్తున్నా. తమ్ముడు ఆగు తమ్ముడు. అయ్యో రేపు లోకి బాడికి ఎలా కట్టాలా? మా ఆయన సక్రమంగా పనికి పోతే కట్టేద్దును, ఆయన ఏమో పనికి పోలేదే. అక్క ఏమక్క డబ్బులు రెడీ అయినాయా? ఉండు తమ్ముడు, డబ్బులు తీసుకొని వస్తాను. ఇదిగో తమ్ముడు. అవునక్క, ఇంటి డబ్బులు ఒకేసారి ఎలా వచ్చాయక్క మీకు? తమ్ముడు కమ్మలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాను తమ్ముడు. ఏంటక్క కమ్మలు తాకట్టు పెట్టారా? రే నాన్న, నీ చదువు కోసము కమ్మలు తాకట్టు పెట్టాను రా, నువ్వు బాగా చదువుకోవాలిరా, సరేనా? సరే అమ్మా. రే నాన్న, మనకొక్కరు కూడా డబ్బులు సహాయం చేయలేదురా, నువ్వు ఎప్పటికీ ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దురా. రే నాన్న, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు 10 మందికి సహాయం చేయరా, సరేనారా? సరే మా చేస్తానులే. అక్క ఇదిగోండి అక్క, ఈ డబ్బులు తీసుకోండి అక్క. ఎందుకు తమ్ముడు నాకు మళ్ళీ డబ్బులు ఇస్తున్నావు? అక్క మీరు ముందు ఈ డబ్బులు తీసుకొని మీ కమ్మలు తెచ్చుకోండి అక్క. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే వేయండి అక్క, సరేనా? థ్యాంక్ యూ తమ్ముడు, మా పరిస్థితి అర్థం చేసుకున్నందుకు. వచ్చే నెల నుంచి నేను బాడీ కరెక్ట్ గా కడతాను తమ్ముడు. సరే అక్క, అయితే వెళ్ళొస్తాను. సరే తమ్ముడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.